ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు. ఒక అంబేద్కర్ వాదిగా, దళితుల పక్షపాతిగా, రిజర్వేషన్లు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షించే వ్యక్తిగా, ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంతమేరకైనా కొన్ని ప్రాంతాలలో అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి వీచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 స్థానాలలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, మా గ్రామాలలో అభివృద్ధి జరిగింది, మళ్లీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనే ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేనైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్టు ఉంది, కానీ కాలువలలో నీళ్లు పారడం లేదు. కాలువలలో అన్ని తుప్పలు, ఇసుక పేరుకుపోయి ఉన్నాయి తప్ప వాటిని బాగు చేసిన పాపాన పోలేదు. దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపురం నియోజకవర్గంలో సాగునీరు అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మా నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు. మా నియోజకవర్గంలో చిల్పూరు, వేలేరు కొత్త మండలాలైనాయి, భవన సముదాయాలు లేవు. గన్పూరు రెవెన్యూ డివిజన్ కేంద్రమైంది, భవన సముదాయాలు లేవు. ఒక డిగ్రీ కాలేజీ లేదు. గన్పూర్ను మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలలో రోడ్లను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాగునీటి, త్రాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ జరగాలి అంటే అధికార పార్టీలోకి వెళ్ళని పరిస్థితి.